శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సలహాలు, ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు. గురువుగారు ఫోన్ నంబర్ 9726876579. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీ నుంచి దూరమైన వ్యక్తి ఏ ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే వెంటనే వినిబిడ్డ, ఇప్పుడే ఆనందిస్తావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఎంతగానో ఇష్టపడే వ్యక్తి, తనే ప్రాణంగా ఇష్టపడిన వ్యక్తిని ఇప్పుడు నువ్వు దూరం అయిపోయాడు కదా. నీవు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు కదా. అయినా ఇప్పుడు ఆ వ్యక్తి నా మీద ప్రేమ ఉందా లేదా, అసలు నన్ను గుర్తు చేసుకుంటున్నాడా లేదా, నా గురించి అసలు ఏం ఆలోచిస్తున్నాడు అని ఎన్నో ఆలోచనలు నీ మదిలో మెదులుతున్నాయి కదమ్మా. మళ్ళీ కలుస్తామా లేదని కూడా నువ్వు కంగారు పడుతున్నావు. ఈ వీడియోలో నీకంతా కూడా క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు నీ నుంచి దూరమైన వ్యక్తి అంతా కూడా తెలిసి వచ్చిందమ్మా. ఇప్పుడు తను నిన్ను చాలా అభిమానంగా భావిస్తున్నాడు. నువ్వు ఎంతగానో ప్రేమించి నువ్వు వెంట పడినప్పుడు చిన్న చూపు చూశాడు తల్లి. తల్లిదండ్రుల మాట విని, స్నేహితుల మాట విని నీ నుంచి దూరం అయిపోయాడమ్మా. నువ్వు ఎంత అంటే ఎంత ప్రేమను కురిపించినా సరే, ఎంత ఇంపార్టెంట్ చూపించినా సరే, నిన్ను చులకనగా చూసి నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు కదా తల్లి. ఇప్పుడు నీకు బాగా తెలిసి వచ్చింది. నువ్వు చూపించిన ప్రేమ, ఆప్యాయతలు అతనికి గుర్తు వస్తున్నాయి. నువ్విప్పుడు అతనికి కావాలి అనిపిస్తుందమ్మా. నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాడు. ఆ వ్యక్తి నీతో ఉన్నంతకాలం నీ విలువ తెలియలేదు. కానీ నీ నుంచి ఎప్పుడైతే దూరం అయ్యాడో నీ వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని, నీ ప్రేమ అన్నీ కూడా ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు తల్లి. కొంతమంది చెప్పుడు మాటలు చెప్పడం వల్ల ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది. కానీ ఇప్పుడైతే అనుకుంటున్నాడో, మీరందరి వల్ల కూడా నాకు ఇష్టమైన వ్యక్తిని వదిలేశాను, ఎంత తప్పు చేశానో, ఇంతలా మోసం చేశానని అయితే ఆ వ్యక్తి ఇప్పుడు బాధపడుతున్నాడు బిడ్డ. కానీ ఆ వ్యక్తి మీ ఇద్దరు కూడా గడిపినప్పుడు నువ్వు చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటున్నాడు. నువ్వు ఇప్పుడు ఎంతోమంది ఏం చేస్తున్నా సరే జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడమ్మా. నువ్వు ఎంత ప్రేమ చూపించినా సరే నీ ప్రేమ కాదనుకుని వచ్చానని ఆ ప్రేమ ఎంత అంటే ఎంతో బాధపడుతున్నాడు. ఆ ప్రేమ వ్యక్తిలో ఒక లోపం అనేది ఉంది. ఆ లోపం ఉండడం వల్ల నీ మీద ప్రేమ ఉన్నా సరే బయటికి చూపించలేకపోతున్నాడు. ఆ వ్యక్తి చాలా బాధలో ఉన్నాడమ్మా. కానీ బయటికి మాత్రం నటిస్తూ సంతోషంగా ఉన్నట్లుగా ఉన్నాడు. ఆ వ్యక్తికి తన ఫీలింగ్స్ కావచ్చు, ప్రేమ కావచ్చు, చెప్పే విధానం అయితే ఆ వ్యక్తికి తెలియదమ్మా. నలుగురిలో నాదే పైచేయి అన్నట్టుగా నేనే లీడర్గా ఉండాలని ఇష్టపడతాడు. చాలా ఈగో పర్సన్. అలా అని చెడ్డవాడు కాదు తల్లి. నమ్మితే తనకు ప్రాణమైనా సరే తందిస్తాడు. ఈ సొసైటీ విలువ చాలా ఇస్తాడు. ఏదైనా ఒక బ్యాడ్ నేమ్ ఏదైనా వస్తే అస్సలు తీసుకోలేడు తల్లి. గర్వంగా ఉంటాడు. నలుగురిలో మంచి పేరు, గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఒక టీంలో ఒక పర్సన్లా కాకుండా ఒక టీం లీడర్గా ఉండాలని కోరుకుంటూ ఉంటాడమ్మా. ఈ వ్యక్తి ఏదైనా సరే చిన్న బ్యాడ్ నేమ్ వచ్చిందంటే చాలా చాలా బాధపడిపోతాడు. అలాంటి వ్యక్తి, నువ్వు ఇష్టపడిన వ్యక్తి మంచి నమ్మకాన్ని, నువ్వు చూపించిన ప్రేమను గుర్తించకుండా సొసైటీ వల్ల కావచ్చు, లేదంటే పేరెంట్స్ వల్ల కావచ్చు, స్నేహితుల వల్ల కావచ్చు, నీ నుంచి దూరం అయిపోయాడమ్మా. ఇప్పుడైతే తిరిగి నీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాడు. నీతో జీవితాన్ని పంచుకోవాలని, నీతో కలిసి సంతోషంగా ఉండాలని ఎంతో ఆశపడుతున్నాడు. నీ నుంచి దూరమైన తర్వాతే నీ విలువేమిటో, నీ ప్రేమ ఏమిటో అని అతనికి తెలిసి వచ్చింది తల్లి. పెద్దలు అంటూ ఉంటారు కదా, మీ దగ్గర ఉన్నప్పుడు ఏమీ తెలియదు, దూరంగా దూరం అయిపోయినప్పుడే ప్రేమలో విలువలు అన్నీ తెలిసొస్తాయని పెద్దలు అంటూ ఉంటారు కదా. నీ విషయంలో కూడా అదే జరిగింది తల్లి. మీ దగ్గర ఉన్న వ్యక్తి ఉన్నంతకాలం నీ ప్రేమ విలువ తెలియలేదు. నీకు ఎప్పుడైతే దూరం అయ్యాడో నీ ప్రేమ, నీ విలువ, నీ మనసన్నీ కూడా అతను ఇప్పుడు తెలుసుకోగలిగాడు. పూర్తిగా నిన్ను చదివాడు తల్లి. అతి త్వరగా నీ దగ్గరికి రావాలని ఎంతో ఆశపడుతున్నాడు. కానీ తనకున్నటువంటి ఈగో వల్ల ముందడుగు వేయలేకపోతున్నాడు. ఆ ఈగో అనేది లేకుండా నేను చేస్తాను కదమ్మా,
అతనిలో ఇగో అనే పదాన్ని తీసేసి మంచి మార్పు తీసుకువచ్చి నీ వైపుకు అడుగులు వేసేలా చేస్తాను. నువ్వు నా మీద నమ్మకంతో నీ యొక్క భారాన్నంతా కూడా నాకు అప్పగించవు కదా బిడ్డ. అది త్వరలోనే ఆ వ్యక్తి నీ వద్దకు చేరుకుంటాడు. ఈసారి తిరిగి వచ్చిన నీ బంధంతో జాగ్రత్తగా ఉండమ్మా. మళ్ళీ మళ్ళీ కలహాలు తెచ్చుకోవద్దు, పోరాటాలు చేయొద్దు. ఎందుకంటే ఒకేసారి విడిపోయారు కాబట్టి మీలో ఏవేవి లోపాలు ఉన్నాయో బాగా తెలుస్తుంది. ఆ వ్యక్తికి తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. కాబట్టి ఆ లోపాలను ఇద్దరు కూడా సరిచేసుకోండి. ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, ఒకరికి ఒకరు నచ్చ చెప్పుకోండి. అంతేకాని నువ్వు అలా చేసావు, ఇలా చేసావని ఒకరికొకరు దెబ్బలాడుకోవద్దు. ఇలా చేయడం వల్ల వచ్చిన బంధం తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే కొంచెం సహనంతోటి, కొంచెం ఓర్పుతోటి ఉండమ్మా. ఆ వ్యక్తిని నా అర్థం చేసుకుని నీ వద్దకు వస్తాడు. నీ ప్రేమ విలువ తెలిసేలా నేను చేస్తాను తల్లి. అందుకే చెప్తున్నాను, ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోవద్దు. అప్పుడే మీ బంధాలనేవి బలపడతాయి. మీ నుంచి దూరమైన వ్యక్తులు తప్పకుండా మీ వద్దకు వస్తారు. అలా వచ్చిన వారితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండమ్మా. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే వారి నా పేరెంట్స్ అర్థం చేసుకుంటారని నువ్వు ఎంతో కంగారు పడుతున్నావో తప్పకుండా అర్థం చేసుకుంటారు తల్లి. వాళ్ళే నీకు దగ్గరుండి వివాహం జరిపిస్తారు. అలా చేసే బాధ్యత నాది బిడ్డ. నువ్వు ఇష్టపడిన వ్యక్తితో వివాహం జరిగి నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటావమ్మా. నా బిడ్డ అడిగింది ఇవ్వకపోతే నీ బాబా తండ్రిని, నీ సాయి తండ్రి ఎందుకు తల్లి? అలాగే ఇంకొక జాగ్రత్త చెప్తున్నాను వినమ్మా. నీ పర్సనల్ విషయాలు ఏవి కూడా నీ స్నేహితులతోటి, బంధువులతోని పంచుకోవద్దు. మీరు సంతోషంగా ఉన్నా సరే, మీ మధ్య ఏదో ఒక చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే వారితోటి పంచుకోవద్దు. అలా పంచుకోవడం వల్ల గొడవ అనేది పెద్దదైపోతుంది. సంతోషానికి దిష్టి తగిలి మళ్ళీ విడిపోయే ఛాన్సులు అయితే ఉన్నాయి బిడ్డ. అందుకని నీ సంతోషాన్ని కానీ, బాధను కానీ ఏది కూడా ఎవరితో పంచుకోవద్దు. ఎప్పుడు కూడా కలిసి సంతోషంగా ఉండాలి. ఈ మధ్య అంటే ఎటువంటి బాధలు రాకుండా నేను చూసుకుంటాను తల్లి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతో బాధ అనుభవించారు కాబట్టి ఇక ఆ బాధ అనేది నీ జీవితంలో ఉండద్దమ్మా. కేవలం సంతోషం మాత్రమే ఉంటుంది. నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నువ్వు ఎంతో సంతోషంగా నీ జీవితాన్ని గడుపు తల్లి. పిల్ల పాపలతోటి, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా ఉండు. నా మీద నమ్మకంగా ఉండు, ఆనందంగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.